వెల్కమ్ టు తెలుగు వన్. మనం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రజా రాజధాని అమరావతిలో ఏదైతే గత ప్రభుత్వంలో నిర్మాణాలు జరుగుతున్న దశలో ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్న అమరావతిని అలా ఉంచేసి 3 రాజధానుల పల్లవి అందుకోవటం, అదంతా మీకు తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 7 నెలలు అవస్తుంది. ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ స్పీడ్ అందుకుంది. అట్లాగే ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఏదైతే సీఎం కూర్చున్నది కానీ, సెక్రటేరియట్ కానీ మొత్తం 5 టవర్లకు సంబంధించిన నిర్మాణాల పునాదులు నీళ్ళల్లో మునిగున్నాయి. వాస్తవానికి అవి లోతులో పునాది దశలో ఉండగానే అమరావతి నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోవటం, ఆ పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు మాట్లాడటానికి అమరావతి ఉద్యమకారిణి వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి? వాస్తవానికి అమరావతి రాజధాని వచ్చిన తర్వాత తెలుగు అని మీతో ఇక్కడికి వచ్చి ముచ్చటిస్తుంది మొదటిసారిగా ఈ 6 నెలల కాలంలో. అక్కడ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, ఏంటి వివరిస్తారా? డెవలప్మెంట్స్ అంటే బాగానే ఉన్నాయండి. అప్పుడు సిఆర్డిఏలో ఉన్న ప్రకారం ఇప్పుడు అక్కడ సచివాలయం అప్పుడు అక్కడ కట్టాలనుకున్నారండి, హైకోర్టు సచివాలయం. దాంట్లో అయితే చాలా వరకు ఇప్పుడు నీళ్ళల్లో మునిగిపోయింది. బాబు గారు ఉన్నప్పుడు 250 కోట్లు పెట్టి పునాదులు వేసి అవన్నీ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత అసలు శాంతం దాన్ని పాడుపెట్టి మాట్లాడి తాత్కాలిక రాజధాని అని దాన్ని చూపిస్తా. రాజధాని తాత్కాలికం ఎట్లా అయిద్దండి? ఈ ఆఫీసులు ఇప్పుడు బోల్డ్ అని గవర్నమెంట్ ఆఫీసులకి అద్దెలు కొంటున్నారు. అవి వాడుకోవచ్చు కదా, ఈ గడితే కట్టట్లేదు. దాన్ని అట్టాగే పెట్టి ఇక్కడ చూపిస్తున్నాడు కానీ అది ఎంతవరకు జనానికి కూడా తెలియదండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నన్నాళ్ళు దాన్ని అసలు బయటికే రానిలా. అక్కడ వేసిన పునాదులు కానీ శంకుస్థాపన చేశాడు. మరి బాబు గారు ఉన్నప్పుడు హైకోర్టుకి దానికని అందరికీ తెలుసు. ఆయన ప్రభుత్వం బ్యాడ్ లక్, ఓడిపోయారు. అది అమరావతి రైతులు బ్యాడ్ లక్ అనుకోవాలి. ఓడిపోయిన తర్వాత తను మరి అది నీళ్ళల్లో ఉండటం ఎందుకు? 250 కోట్లు పెట్టిన ప్రజాధనం అని ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము కాదా అండి వాళ్ళు కట్టింది? ఇంత మొత్తం ఆగమాగం చేసి శాంతం అయిపోయినాయి కూడా. ఇది అసలు శాంతం అయిపోయినాయి. రంగులు వేయటం, కొంచెం వాటర్ అను కరెంట్ ఇవ్వటం, అవి కూడా మానేసి ఏదైతే అది అయింది పాడుబడి పెట్టాలి. నేను ఇదంతా అమరావతి శ్మశానం అన్నాడుగా, ఆ తీరులో చేసుకొచ్చాడండి. ఇవన్నీ ఎవరో ఉండకుండా ఆయన 5 ఏళ్లలో చేసింది ఏంటంటేనండి, ఎక్కడికక్కడ వాళ్ళు ఇప్పుడు మునిగిపోతుంది అమరావతి అని చెప్పుకొచ్చారు కదా, ఆ మునిగిపోయే దగ్గర ఎక్కడికక్కడ నీళ్లు పోవటానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అవి ఎక్కడికక్కడ నీళ్లు పోవటానికి అన్ని సదుపాయాలు చేశారు. వాటన్నిటిని ఎక్కడికక్కడ బ్లాక్ చేశాడు. అవి అసలు పోనీయకుండా నీళ్లు బ్లాక్ చేసి కుంటల్లో చేపలు పెంచాడండి ఆయన మాత్రం. ఇప్పుడు అవన్నీ పడుతుంటే ఇంతలో చేపలు బయటకు వస్తున్నాయి. 5 ఏళ్ళు ఆయన చేసిన పని అదే. మళ్ళీ వస్తా నేను చేపల కొట్టు, మాంసాలు కొట్టు పెట్టుకోండి మీరు అందరూ అని చెప్పాడు కదా. డిగ్రీలు చదివిన వాళ్ళని, బీటెక్ చేసిన వాళ్ళని, ఎంటెక్ చేసిన వాళ్ళని కూడా 5 ఏళ్ళు ఇచ్చి వాలంటీర్లుగా పెట్టుకున్నట్టు మీరందరూ ఆ కొట్లు పెట్టుకోండి అన్నాడు. మరి ఇవన్నీ దోలేవాడేమో అప్పుడు. ఇక మళ్ళీ వస్తే కనుక ఇప్పుడు ఇందులో చేపలు అప్పుడు బట్టిచ్చేవాడేమో ఆయన. ఈ చేపలు పట్టడం తప్పితే, చేపలు పెంచడం తప్పితే ఆయన ఏం చేయలేదండి. ఇవన్నీ ఆగం చేశాడు. ఇప్పటికైనా అది ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల ఎడల్పుతో హైకోర్టు సచివాలయం పెట్టాలని 2,500 కోట్లతో ప్రణాళిక వేస్తే చంద్రబాబు గారు సిగ్గుండాడు కానీ బుద్ధుండాడు. ప్రజలు అట్ట వేస్ట్ చేస్తాడు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ రకంగా ఇస్తున్నాడు ఆయన? ఈ టాగం చేశా ప్రజాస్వామ్యం అంతా దుర్వినియోగం చేసి నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నా, నేను గెలుస్తానని చెప్పి ఓటు బ్యాంక్ చేసుకున్నాడు. కానీ నిజంగా మనసుండి సంక్షేమ పథకాలు అంబేద్కర్ స్మృతివనం అని చెప్పేసి దగ్గరలో ఏదో అప్పట్లో కూటమి ప్రభుత్వం, అవునండి, అంబేద్కర్ స్మృతివనం అని 25 ఎకరాలకి చంద్రబాబు గారు పెద్దది 25 ఎకరాలు పెట్టి ఇప్పుడు అక్కడ విజయవాడలో పెట్టాడు. అది తీసుకొని ఆయన ఇక్కడ పెట్టాలని 108 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ పెట్టి చుట్టూ కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టారండి, చిన్నవి కూడా. మేము చూసాం అప్పుడు పెట్టినప్పుడు. స్మృతివనంలో అంబేద్కర్ జీవిత చరిత్ర మొత్తం 30 కోట్లు పెట్టి కట్టాలని చేసి దాన్ని 16 కోట్లు ఖర్చు పెట్టి చుట్టూ అంబేద్కర్ బొమ్మలు కూడా పెట్టుకొచ్చారండి. చాలా వరకు పెట్టి ఫెన్సింగ్ అది వేసిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉండటానికి లేదు, అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ పెడితే అంబేద్కర్ బొమ్మను చూస్తే కనీసం రాజ్యాంగం అన్నా సరిగ్గా చేస్తారని వీళ్ళు సిగ్గు వచ్చిందని ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇక్కడ పెట్టాడు చంద్రబాబు గారు. ఎక్కడుండా సచివాలయంకి, హైకోర్టుకి ఆయన కనపడాలని, రాజ్యాంగాన్ని గుర్తు పెట్టుకుంటారని, తప్పుదారి పట్టుకుని ఉంటారని పెట్టినట్టు ఉన్నాడండి బాబు గారి ప్లాన్తో. పెడితే ఈయన తీసుకెళ్ళి విజయవాడలో పెట్టాడు. విజయవాడలో అది స్వరాజ్ మైదానం ఎంతదండి అసలు? విజయవాడ మొత్తానికి అది తలమానికం లాంటి ప్లేస్, అంత పెద్దది ఎక్కడన్నా ఉందా విజయవాడలో? ఇవాళ టౌన్ అంతా
పెరిగిపోతుంటే సిటీ అంతా అక్కడే తీసుకెళ్ళి పెట్టి అక్కడే ఆడుకునే పిల్లలు కానీ కారు నేర్చుకునే డ్రైవింగ్ స్కూల్ అక్కడే పిల్లలకి స్కూటీ నేర్చుకోవాలి కారు నేర్చుకోవాలన్న రైతు బజార్ వాళ్ళని కూడా తీసేసాండి. అక్కడ పెద్ద రైతు బజార్ ఉండేది, పెద్ద రైతు బజార్ ఉండేది, అది తీసేశారు. ఎగ్జిబిషన్ ఉండే సమ్మర్ వస్తే పిల్లలకి ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు చక్కగా అక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్ అని వెళ్ళేవాళ్ళు అందరూ. ఇవాళ నువ్వు అసలు అక్కడ ఏది లేకుండా పుస్తక మహోత్సవం కానీ ఎవరన్నా ఇప్పుడు ధర్నా చౌకుండా కూడా ఏదన్నా మీటింగులు పెట్టుకోవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా క్రిస్టియన్ సభలకి హిందూ సభలకి బుద్ధిజం సభలకి ముస్లిం సభలకి అన్నిటికీ కులాలకి మతాలకి అతీతంగా అక్కడ ఏది జరుపుకోవాలన్నా వాళ్ళు చెయ్యాలండి. అలాంటిది అక్కడ చేస్తుంటే దాన్ని అసలు ఎందుకు వీళ్ళు చేయటానికి వీలు లేదు, ఇక్కడ అసలు ఏది పనికి రాకుండా చెయ్యాలి ఈ ప్లేసు అసలు ఆయన అని చెప్పేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన పని ఏముందండి. ఇక్కడ 10 ఎకరాలు నీకు కేటాయించారు, కేటాయించిన దాన్ని ఆయన పని ఏం లేదండి. చంద్రబాబు ఏది చేసినా సరే నేను దాన్ని తిప్పికొట్టి నా స్టైల్లో నేను చెయ్యాలి. అది నష్టం ఎంత అన్నా కానీ ప్రజలే చేస్తారు, వాళ్లే చేస్తారు, నాకేం కాదు కదా నష్టం అనే లెక్కలో జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో జనాన్ని బాగా చేశాడండి. ఇబ్బందులు పెట్టింది కాక ఇట్లాంటి స్థలాలు కూడా ఆగమాగం చేశాడండి విజయవాడలో. నిజంగా ఇప్పుడు అది తీయలేరు పెట్టలేరు, నేను 400 కోట్లు పెట్టానని చెప్పేసి అక్కడ పెట్టి దాన్ని ఎంత ఆగం చేశాడో ఆ ప్లేస్ని. అదే ఇక్కడ పెట్టినట్టయితే చక్కగా రాజధానిలో హైకోర్టు కాను సచివాలయానికి పద్దాకు కనపడతా ఉండేది. ఇక్కడ రాజ్యాంగం అంటే ఎట్టుండాలి అంబేద్కర్ని చూసి కనీసం ఏదైనా మంత్రులు కానీ లేకపోతే లాయర్లు కానీ జడ్జిలు కానీ ఏదైనా ప్రపంచ రాజధానికి సంబంధించి దేశ విదేశాల నుంచి ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చేవాళ్ళు, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అంబేద్కర్ 25 ఎకరాలు అనేది చాలా పెద్ద విషయం అండి. అది 25 ఎకరాలు అంటే ఎంత అండి? ఇప్పుడు అమరావతి రైతులు ఇచ్చిన పొలంలో దానికి 25 ఎకరాలు గట్టి కేటాయించారు ఆయన. అది ఎంత ముద్ది చెప్పండి. పోనీ దానికని పెట్టిందని కనీసం వదిలేశాడు, అక్కడ కూడా పెట్టకుండా నువ్వు వదిలేసినా ఇప్పుడు బాబు గారు మళ్ళీ ఇక్కడ పెట్టేవాడు. దాన్ని అట్టాగు చేయకుండా విగ్రహం పైపే చుట్టూతా అంబేద్కర్ విగ్రహాలు పెట్టారండి. ఆయన జీవిత చరిత్రలాగా చెయ్యాలని చుట్టూ చిన్నవి కూడా పెడితే అవి కూడా గాజేశారండి. వాళ్ళే గాజేసింది, కాజేసి వాళ్ళు ఆడి తీసిపోయారు, ఆడ గాజేసి ఆడ నుంచి తీసేసి అవి కూడా ఊరక బోడిగా చేసేసారు. చుట్టూ చిన్నవి పెట్టారు, మధ్యలో పెద్దది పెట్టాలని ఆయన ఉన్నప్పుడే 16 కోట్లు ఖర్చు పెట్టి ఫెన్సింగ్ అదేసి పెడితే ఆ విగ్రహాలు కూడా గాజేశారు. ఆ దిమ్మిలు మిగిల్చారు ఖాళీ, ఆ విగ్రహాలు కూడా గాజేశారు. దావోస్ వెళ్ళారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన బృందం, ఉట్టి చేతులతో వచ్చారు, దారి ఖర్చులు కూడా లేవని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజమైన పారిశ్రామికవేత్తలు ఈ కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మూలాన్ని పారిపోతున్నారు అంటున్నాడు ఆయన, నిజమేనా? దావోస్ పోయి దారి ఖర్చులు లేకుండా వచ్చారని వాళ్ళ ప్రతి ఒక్క మంత్రి ఆడయి మగాళ్ళు మాట్లాడుతున్నారండి. దారి ఖర్చులు లేకుండా వచ్చిన తర్వాత సంగతి మీరు పోయి ఆంధ్ర పొరుగు కూడా తీసుకొచ్చారు అక్కడ. ఎందుకంటే నాన్న తాత అంటే వాళ్ళు అనేదానికి సమాధానమే లేదు. పోయినసారి మరి నిండా సలికోట్లు వేసుకొని కూర్చొని మీకు చలి అని నేను చెబుతున్నాడు కదా, ఐటీ మంత్రి పోయాడు కదా గుడివాడ అమర్నాథ్, అక్కడ అంతా అసలు చలి ఎన్ని డిగ్రీలో ఉంటుంది, మాకు చలి అందుకే పోలేదని చెప్పారు సంవత్సరం. మీరు దారి ఖర్చులో మీ పాడి ఖర్చులో ఏం చేసి వచ్చారు? ఆడ పోయి మెదలకుండా వచ్చారు. వాళ్ళు అడిగిన దానికి కనీసం జగన్ కూడా సమాధానం చెప్పాలి. తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, అట్టంటే వాడు దావోస్ ఎందుకు పోయినట్టు పోయి మెలకొండ వచ్చి ఇవాళ చంద్రబాబు పోయి అంటే నువ్వు ఒక శాపం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిజంగా చెప్పాలంటే ఆంధ్రాకు ఒక శాపం అండి. ఆయన ఎవడు వచ్చినా సరే ఆయన వస్తే ఏం చేయాలని అడుగుతున్నారు. అలాంటి వాడు అసలు వెనక రాక్షసులు ఎవరన్నా ఉంటే అమ్మో ఆ రాక్షసుడు ఉన్నాడు అటు పోతే భయం అంటారు. ఆ రకంగా తయారయ్యాడు వాళ్ళ ఆంధ్రాకి జగను. ఏ పారిశ్రామికవేత్త అయినా వస్తే ఏం చేయాలంటున్నారు. కానీ చంద్రబాబు గారు ఇవాళ అక్కడ వస్తారని చెబుతున్నారు కదా, వచ్చి సీఈఓలు వస్తారు మాట్లాడతారని చెప్పి చెబుతున్నారు. తప్పకుండా వాళ్ళు చంద్రబాబు గారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తారండి మళ్ళీ. ఎందుకంటే ఆయన సంగతి అందరికీ తెలుసు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎంతమందిని తీసుకొచ్చాడో, అక్కడ ఎంత డెవలప్ చేశాడో అందరికీ తెలుసు. వాళ్ళ పునాది వేసిన వాళ్ళు ఎవరైనా పైకి వెళ్ళేటప్పుడు పునాది ఎవరు అని చెప్పి అందరూ చూసుకుంటారు. అలాంటిది చంద్రబాబు గారు వాళ్ళు మీరన్న దారి ఖర్చులు కాదు, రేపు వచ్చేవాళ్ళు వాళ్ళే వస్తారు. ఏ దారి ఖర్చులు లేవని కియో తీసుకొచ్చారు, శ్రీ సిటీ తీసుకొచ్చారు, మరి సోలార్ పార్కు ఇవన్నీ తీసుకొచ్చి దారి ఖర్చులు లేవు అన్న మాట వీళ్ళు అనకూడదు అసలు. ఎందుకంటే వీళ్ళు దారి ఖర్చులు కాదు, వీళ్ళు దారి ఖర్చులు కాకుండా ఆ ఖర్చులు కూడా దాచుకొని చచ్చారు. దావోసేల్లో చిన్న కోట్లు అన్ని కోట్లు అయినాయి అని అవి కూడా దాచు చచ్చారు. మీరు ఆడ పోయి కనీసం సమాధానం చెప్పడానికి కూడా లేదు. అట్లాంటి వాడు వాళ్ళు దారి ఖర్చులు లేవు అని ఒక ఆయన చెబుతాడు, అన్న తాత అనుకుంటా వాళ్ళు చెబుతున్నాడు. ఆయన కూడా దారి ఖర్చులు లేకుండా వచ్చాడు. అసలు ఒకళ్ళు కూడా ఒక ఇవి కూడా ఏం చేయకుండా నువ్వు తీసుకొచ్చారని ఏం చేయలే. వస్తారు, వచ్చిన బాబు గారి మీద తప్పకుండా నమ్మకం ఉంటుందండి పారిశ్రామికవేత్తలు. వాళ్ళు రాపిన ఇప్పుడు విదేశాల్లో పక్కన పెట్టి మన రాష్ట్రం మన దేశంలో ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు వాళ్ళు మనకి తెలుసు అందరూ. ఇవాళ అదానీ కానీ అంబానీ కానీ మరి వాళ్ళు మిట్టల వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మన దేశం వాళ్ళే వస్తారు బాబు గారిని నమ్మి. ఎందుకంటే ఇతర వాళ్ళకి ఇక్కడ పరిస్థితులు తెలియలే. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని తప్పకుండా
వాళ్ళు కూడా ఒప్పుకొని మంచి పరిశ్రమలు తీసుకొట్టడానికి వాళ్ళు కూడా సహకరిస్తారు అనుకోండి. వస్తే తెలిసిద్ది వాళ్ళకి. అక్కడ ఉండే ఎవరికైనా అదే అనుకుంటారు. దూరంగా ఉండి చూసి అమ్మో జగన్ అంటే, నేను చెప్పే జగన్ ఒక రాక్షసుడు, ఓ శాపం ఆంధ్రాకి. అలాంటి వాడిని ఏం చేయాలో మరి ఏం అర్థం కావట్లేదు. అట్లాంటి వాడిని ఎందుకు వదిలేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మరి కేంద్ర సహకారం ఇంకా ఉంది. సిబిఐ వాళ్ళు అయితే కదలటల్లా, ఈడీ వాళ్ళు కదలటల్లా. జనం అందరూ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు అభివృద్ధి కన్నా కూడా ఒకటి కోరుకుంటున్నారు. జగన్ అనేవాడిని అసలు జైల్లో పెట్టి బయటికి రాకుండా ఆయన మీద ఎన్ని కేసులు, ఆయన రోజు వాయిదాలకు వెళ్ళినా రోజు 2-3 కేసులకు అటెండ్ అవ్వాలి. వారం వాయిదాలకు వెళ్ళినా కూడా అన్ని కేసులు ఉండా కూడా ఆయన్ని ఇంకా వెనకబెట్టుకొని ఆ దేశం ఈ దేశం పంపిస్తా సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా కేంద్రం సిబిఐ నాటకం ఆడిస్తుందని చెప్పి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందు అభివృద్ధి కన్నా జగన్ జైల్లో ఎప్పుడు పెడతారో, జైలు కన్నా ఆయన శిక్ష పడాలి, ముందు ఆయన ఆస్తులన్నీ ఈడీ అటాచ్ చేయాలని కోరుకుంటున్నారండి.